హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము రీసెంట్గా కేరళకి 5 days ట్రిప్ కోసం వెళ్ళాం. దిస్ ఈస్ డే 1 ఇటనరీ. సో మా బస్ పికప్ పాయింట్కి క్యాబ్లో స్టార్ట్ అయ్యాం. ఇట్స్ లైక్ 1 hour జర్నీ ఫ్రమ్ హియర్. సో మేము బస్ బుక్ చేసుకుంది కొచ్చిన్కి. సో ఇట్స్ లైక్ 8 hours జర్నీ. సో కొచ్చిన్లో మా క్యాబ్ డ్రైవర్ కోసం వెయిటింగ్. ఇప్పుడు లైక్ యాక్చువల్లీ మేము మేక్ మై ట్రిప్లో ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం. సో లైక్ ఫ్రమ్ day 1 to day 5 ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళు మనకు ఒక వెల్కమ్ హ్యాంపర్ కూడా ఇచ్చారు క్యాబ్ డ్రైవర్. సో ఇక్కడి నుంచి ఆన్ ద వే టు మున్నార్. కొచ్చిన్ నుంచి మున్నార్కి 4 hours జర్నీ. సో బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్రెష్ అప్ కోసం క్యాబ్ డ్రైవర్ రెస్టారెంట్ దగ్గర ఆపారు. ఫ్రెష్ అవ్వడానికి స్మాల్ రెస్ట్ రూమ్ కూడా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనకి ప్యాకేజ్లో కేరళ స్పెషల్ థాలీ అది కూడా ట్రై చేస్తున్నాం. నిజం చెప్పాలంటే మనకు దీంట్లో ఒక ఐటమ్ కూడా తెలియదు. అన్ని కలర్సే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అవన్నీ లైక్ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ వాళ్ళు కోకోనట్తో చేస్తారు. ఈ థాలీలో యాక్చువల్లీ మనకి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 3-4 స్వీట్స్, లైక్ 3-4 వెజ్ కర్రీస్. ఇది వెజ్ థాలీ, సో నాన్ వెజ్ ఐటమ్స్ ఏం లేవు మనకి. అండ్ 2 type of rices, like 1 Kerala type rice and 1 general basmati rice. సేమ్ మన ఆంధ్ర సైడ్ ఇచ్చినట్లు ఇక్కడ కూడా మీల్స్కి లైక్ చారు, సాంబార్, పప్పు ఇచ్చారు. కాకపోతే కలర్సే కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. మరి టేస్ట్ చేసాక చెప్పాలి ఎలా ఉంటుందని. మనకు థాలీలో వచ్చే ఐటమ్స్ ఇవన్నీ. వీటిలో సగం పేర్లే మనకు తెలియవు. ఒక బనానా ఇచ్చారు, లాస్ట్లో ఒక 3 type of స్వీట్ ఇచ్చారు, ఒక కర్డ్ ఇచ్చారు. అది కేరళ రైస్, లైక్ దాని మీద చిన్న నెయ్యి, పప్పు వేశారు. సో లంచ్ అయ్యాక మళ్ళీ మున్నార్ స్టార్ట్ అయ్యాం. లైక్ ఇక్కడి నుంచి ఇంకో 2.5 hours జర్నీ. సో టోటల్ ఘాటీ రోడ్ మొత్తం ఇది. లొకేషన్స్ అయితే చూడడానికి బాగున్నాయి, కాకపోతే మనం ఆగి ఫోటో దిగేంత స్కోప్ లేదు. లైక్ అన్ని చిన్న రోడ్. మేడం గారు యాజ్ యూజువల్ ఫుల్ తిన్నారు కాబట్టి మంచి స్లీప్ వేస్తున్నారు కార్ ఎక్కగానే. ఆన్ ద వే వాటర్ ఫాల్ ఉందని చెప్పి డ్రైవర్ ఆపారు. సో వెళ్తున్నాం చూడడానికి. చూద్దాం. యాక్చువల్లీ అంటే మరి పెద్ద వాటర్ ఫాల్ కాదు, ఒక మీడియం లెవెల్ వాటర్ ఫాల్. మనకి దగ్గరికి కూడా ఎలవ్ లేదు, ఆల్రెడీ ఫెన్సెస్ ఉంచారు. సో దూరం నుంచి ఫొటోస్, వీడియోస్ దగ్గర. ఓకే, ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అంత ఇంట్రెస్టింగ్ అండ్ నార్మల్ క్యాప్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అవి పికల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్పైస్ గార్డెన్ టూర్. ఇది ప్యాకేజ్లో ఇంక్లూడెడ్. చిన్న వీడియోనే తీసాం, బయట నుంచే తీసాం ఎందుకంటే లోపల మాకు వెళ్ళవచ్చు చేయలేదు. ఒక 20 minutes టూర్ ఇది. ఒక గైడ్ ఉన్నారు, వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి, అవి దేనికి హెల్ప్ఫుల్ అవుతాయి అని. డిఫరెంట్ స్పైసెస్ ట్రీస్ అవి శాంపుల్ ప్లాంట్స్ అవి పెట్టి అవి చూపిస్తున్నారు. ఇది మొత్తం 60 acres అంట. మొత్తం హార్వెస్ట్ చేసినవి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. స్పైస్ గార్డెన్, ఒక బొటానికల్ గార్డెన్. ఇది టికెట్ ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపించింది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ డిఫరెంట్ రెప్టైల్ ఫ్యామిలీ అండ్ ఇవన్నీ యానిమల్స్ అన్నీ ఉన్నాయి, ఫాక్స్ ఇవన్నీ. అవన్నీ మనకి కొన్ని అయితే మనం చేతితో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లైక్ ఫిషెస్కి ఫీడ్ చేయడం, ఫీడ్ అది వాళ్ళే ఇచ్చారు. సో
మన చేతులతో మనం ఫిషెస్ తీసుకుంటే అది ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇప్పుడు వరకు నేను వెళ్ళిన వాటిల్లో ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వంశీ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఫిషెస్ చాలా యాక్టివ్ ఉన్నాయి, అంటే మనం వెళ్తుంటేనే మన వెనకాల వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ ఏంటంటే వాళ్ళు మనకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. ఫీడ్ వాళ్ళు మనకి నార్మల్గా మిగతా ప్లేసెస్లో అయితే మొత్తం నేను వరకు ఇదంతా ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ అయ్యేది. ఇది ఎంట్రీ ఫీలో ఇంక్లూడెడ్. నైస్ ఎక్స్పీరియన్స్. పిల్లలు పార్టిసిపేట్ అవుతారు. ఇదే గార్డెన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. డిఫరెంట్ బర్డ్స్, రెప్టైల్స్, ఆస్ట్రిచ్, హెన్స్, డక్స్, స్నేక్స్, ఇగ్వానా, ఇంకా చాలా ఉన్నాయి, ఫాక్స్ ఇలాగా. నెక్స్ట్ అవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే పెట్టారు. అవన్నీ ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు మనం చూస్తున్నవి పుంగనూరు కౌస్, ఇంకా వరల్డ్స్ షార్టెస్ట్ కౌస్. సో మనకి నెక్స్ట్ వచ్చినవి ఇవి కూడా లైక్ వరల్డ్ షార్టెస్ట్ షీప్. వీటిని వీళ్ళు నార్త్ ఇండియా నుంచి తీసుకొని వచ్చారు ఇక్కడికి. ఇవి లిటిల్ బిట్ లైక్ వైల్డ్ షీప్స్, నాట్ మన విలేజెస్ ఉండే షీప్, గోట్ కాదు ఇవి. మీకు ఇప్పుడు చూపించే యాక్టివిటీ చాలా డేంజరస్ యాక్టివిటీ. ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. సో ఇలాంటి యాక్టివిటీస్ ఓన్లీ నా వైఫై చేయగలరు. లిటిల్ బిట్ డేంజరస్. ఇప్పుడు చూసిన ఈ యాక్టివిటీస్ అన్ని ఫ్రీయా, లైక్ ఇవన్నీ ఎంట్రీ టికెట్ ప్రైస్లో డే 1 యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని హోటల్కి స్టార్ట్ అయ్యాం. సో ఇది మా హోటల్ ఫర్ నెక్స్ట్ 2 days. ఇది మా హోటల్ రూమ్ ఫర్ నెక్స్ట్ 2 days. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్. ఇది యాక్చువల్లీ ఒక హిల్ పై లొకేట్ అయి ఉంది.
Thank you all. Please subscribe to our channel for more videos.